అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 10 మంది ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ అత్యాచారానికి గురైన సంఘటన భారతదేశంలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. గత కొద్ది రోజుల క్రితం కూడా కలకత్తాలో విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక డాక్టర్ హత్యకు గురవడం పట్ల కూడా ఈరోజు యావత్ భారతదేశంలో మొత్తం మహిళా లోకంతో పాటు డాక్టర్స్, అదేవిధంగా జూనియర్ డాక్టర్స్ కూడా సమ్మెకు తిరిగి తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఒంగోలులోని జోడాల ఆధ్వర్యంలో చర్చ్ సెంటర్లో మానవహారం నిర్వహించి తమ నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ వచ్చి మనతో పాటు ఉన్నారు జూనియర్ డాక్టర్ అసోసియేషన్కి సంబంధించిన నాయకురాలు. వారు మాట్లాడుతూ తెలుస్తున్నారు అసలు ఏం జరిగింది, వారు ఏమైనటువంటి డిమాండ్స్ కోరుకున్నారు, వారు మాట్లాడుతున్నారు. చెప్పండి మేడం, జరిగిన సంఘటన అయితే యావత్ భారతదేశం అయితే మొత్తం దిగ్భ్రాంతిలో ఉన్న పరిస్థితి. అసలు జరిగిన సంఘటనపై మీరే స్పందిస్తున్నారు? అసలు సెమినార్ హాల్లో అన్నది హాస్పిటల్ ప్రిమిసెస్లో జరిగిందంటే అక్కడ సెక్యూరిటీ చాలా వీక్గా ఉందని మా ఉద్దేశం. మాకు కూడా సెక్యూరిటీ సెల్స్ అని ప్రొవైడ్ చేయాలని చెప్పేసి డాక్టర్స్కి ఒకవేళ నైట్ డ్యూటీ అయినా కూడా, మార్నింగ్ డ్యూటీ అయినా కూడా సర్టన్ ప్లేసెస్ లైక్ ఐసీయూ, క్యాజుయాలిటీ, లేబర్ రూమ్ ఎక్కడైతే మాబ్స్ ఎక్కువ అవైలబిలిటీ లైక్ మోస్ట్ ఎమోషనల్ పాయింట్స్ కాబట్టి అవన్నీ వాటి దగ్గర సెక్యూరిటీస్ అరేంజ్ చేయాలని, అది కూడా మెయిల్ సెక్యూరిటీస్ అరేంజ్ చేయాలని, అండ్ ఒకవేళ స్ట్రీట్స్ అవి ఉంటే స్ట్రీట్ లైట్స్ అవి బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే మొత్తానికి జరిగిన సంఘటన అయితే ఇది మొదటిసారి కాదు. ఇలాంటి నిర్భయ కేసులు అయితే అనేకం భారతదేశంలో, కానీ ఇంతవరకు దేశం సంబంధించిన నిర్దేశమైన చట్టాలు అయితే రాలేదు. ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో స్పందించిన దాఖలాలు అయితే లేని పరిస్థితి. దీనిపై మీరేమంటారు? ఇప్పటి వరకు ఎలాంటి యాక్ట్స్ రాలేదు కాబట్టి ఇలాంటివి మళ్ళీ జరుగుతూ వస్తున్నాయి. మొన్న కోల్కతాలో జరిగిన ర్యాలీ నుంచి వెళ్తున్న ఒక ఇంటర్ని కూడా మళ్ళీ రేప్ చేశారు. అది ఏ ఇయర్ అనో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ర్యాలీ చేసి వెళ్తున్న అమ్మాయిని కూడా రేప్ చేశారు. ఎలాంటి యాక్ట్ లేదు కాబట్టి మాకు అందుకని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది త్వరగా ఇంప్లిమెంట్ చేసి ఎలాంటి డాక్టర్స్కైనా ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే దానికి యాక్షన్ తీసుకునేలాగా ఇంప్లిమెంట్ చేయాలన్నది మా కోరిక. ఇది మొత్తానికి జరిగిన ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మొదటగా మీరు జూనియర్ డాక్టర్గా మీరు కోరుకున్న డిమాండ్స్ ఏంటి? మాకు వర్క్ ప్లేస్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అండి. మాకు అన్నిటికన్నా ముందు గవర్నమెంట్ మాకు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా. ఎవరైతే మా డాక్టర్ల మీద చేసినా కానీ, డాక్టర్లనే కాదు ఇప్పుడు మనం అందరం గమనించుకుంటే ఉంటే ఇది ఉమెన్కి డాక్టర్ అని అనుకుంటున్నారు, కానీ అందరూ ఉమెన్స్కి మన రైట్స్ కోసం పోరాడాలి. వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందండి సేఫ్టీ? అందుకని ఇమీడియట్గా మాకు వర్క్ ప్లేస్ సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి. ఇమీడియట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇప్పుడు ఎవరైతే విక్టిమ్కి జస్టిస్ ఖచ్చితంగా ఇప్పుడే సర్వ్ అవ్వాలి. కానీ జరిగిన ఈ సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా దోషులను అయితే పట్టుకున్న పరిస్థితి లేదు. దీనిపైన కొన్ని రాజకీయ కోణాలు కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. దీనిపై మీరేమంటారు? ఇది క్లియర్గా పొలిటికల్ వెండెట్ మనకు తెలుస్తోంది. మనకు వెస్ట్ బెంగాల్ సీఎం కూడా ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారు. అంటే కేవలం సీఎంఏ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారంటే ఎంత పొలిటికల్ ఇష్యూ ఇన్వాల్వ్ అయిందో తెలుస్తోంది. 78 ఇయర్స్ అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి, కానీ ఇండిపెండెన్స్ వచ్చినంత మాత్రాన మనకి ఇక్కడ ఒక ఫీమేల్ బయట తిరగడానికి క్లియర్గా లేదు. దాంతోపాటు ఇక్కడ ఒక డాక్టర్కి జరిగిందనే విషయంలాగా ఆలోచిస్తున్నారే తప్ప ఒక అమ్మాయికి జరిగిందనే విషయంలాగా ఆలోచించట్లేదు. డాక్టర్స్ ఒక్కటే ప్రొటెస్ట్ చేస్తున్నారు, జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ లేదు. ఫస్ట్ థింగ్, ఇంతకుముందు నిర్భయ కానీ నిర్భయ కానీ జరిగినప్పుడు జనరల్ పబ్లిక్ ఇన్వాల్వ్. ఇది కూడా ఒక దిశ నిర్భయ లాగే, కానీ కేవలం డాక్టర్స్ ఒక్కటే అనుకున్నట్టు చేస్తున్నారు. దానికోసమే మేము ఈరోజు చేసే ర్యాలీ. జనరల్ పబ్లిక్ కూడా అవేర్ అవ్వాలి. ఇది కూడా ఒక నిర్భయ, ఒక దిశ లాంటిదే. కేవలం ఒక డాక్టర్ జరిగినట్టు కాదు, ఒక ఫీమేల్ జరిగినట్టు ఆలోచించాలి. ఒక అమ్మకో, ఒక చెల్లికో, ఒక అక్కకో జరిగినట్టు ఆలోచించాలి. అది మొత్తానికి జరిగిన సంఘటన పట్ల అయితే జూనియర్ డాక్టర్లు ఇప్పటికే తమ నిరసన వ్యక్తం చేస్తుంటే జాతీయ స్థాయిలో కూడా ఐఎంఏ ఆధ్వర్యంలో ఈరోజు 24 గంటలు వైద్య సేవలు అయితే బంద్ చేస్తున్నారు. కేవలం అత్యవసర సేవలు మట్టికే మేము అందిస్తామని చెప్పేసి డాక్టర్లు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ మనతో పాటు ప్రొసెస్ చేస్తున్న జూనియర్ డాక్టర్లు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, జరిగిన సంఘటనపై మీరు ఎటువంటి డిమాండ్స్ కోరుకుంటున్నారు? We want justice as fast as possible. This is the 4th day we are conducting this. Still no response is coming. Why this is happening? You media there, we are doing this. We are having classes. We want to treat patients. Still no one is responding. You have to see. Medias are doing all here and there, but still no response there. Yeah, justice. We want justice as fast as possible. జరిగిన సంఘటనపై మీరు ఎటువంటి డిమాండ్స్ కోరుకున్నారు? జూనియర్ డాక్టర్గా మీరు ఎటువంటి డిమాండ్స్ కోరుకున్నారు? యువర్ డిమాండ్స్? We are 20 batch. We are protesting here so that we get justice. We are protesting here so that we get justice. We need adequate protection. We need the amendment of the Central Protection Act as fast as possible. We want protective. We want a secure environment for our workplace. జరిగింది ఒక డాక్టర్ మీద కాదు, ఒక మహిళ మీద. ఇటువంటి సంఘటనలు ఇప్పుడు కాదు, గతంలో అనేక జరిగాయి. కాబట్టి మహిళలపై చట్టాలు కూడా తీవ్రతరం చేయాలి. అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లకి ప్రత్యేకమైన చట్టాలు తీసుకెళ్తారు. ముఖ్యంగా
సేవ్ డాక్టర్ సేవ్ నేషన్ అనే నిదానంతో అయితే ఈరోజు జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన అయితే ఇక్కడ తీవ్ర స్థాయిలో అయితే చూస్తున్న పరిస్థితి. వీడియో లక్ష్మీతో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.